దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం. కల్వరి కెర్నల్ గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దావీదు కీర్తన 28వ కీర్తన. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపం చేయువారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుతారు. వారి క్రియలను బట్టి, వారి దుష్క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము. వారికి తగిన ప్రతిఫలమేమో. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలం చేయను. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించున్నాను, ఆయనకు స్తోత్రం కలుగును గాక. యెహోవా నా ఆశ్రయదుర్గము, నా కేడము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనతో నేను ఆయన స్తుతించున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషేకునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము. వారికి కాపురమై నిత్యము వారిని ఉద్ధరించుము. ఆమేన్. దేవునికి స్తోత్రం. చదువుకున్న వాక్యాన్ని బట్టి దేవుడు దీవించును గాక. వాక్యం ఆలోచన చేసినప్పుడు దేవునితో మనము యథార్థంగా జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. మన హృదయం కూడా ఆయన యందు నమ్మిక కలిగి ఉంటుంది. అలాగే భక్తిహీనులు ఎలా ఉంటారు అనేది చూసినట్లయితే దేవుని యొక్క మాటలు అనేది లెక్క చేయరు. అంటే దుష్టాలోచన కలిగి పొరుగువారితో హృదయంలో చెడు ఆలోచన పెట్టుకొని సమాధానంగా మాట్లాడే హృదయం. క్రియలను బట్టి, వారి దుష్క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతీకారం చేస్తాడు, తగిన ప్రతిఫలము ఇస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క కార్యములు అనేది, దేవుని యొక్క హస్తకృత్యములు వారు లక్ష్య పెట్టరు. కనుక భక్తిహీనత అనేది మనల్ని వృద్ధిపరచదు. దేవునితో సహవాస భక్తి జీవితం అనేది మనల్ని ఆత్మీయంగా ముందుకు నడిపిస్తుంది. దేవునిలో ఇంకా మనల్ని ఫలింపజేస్తుంది. కనుక నేడు మనము భక్తి కలిగిన వారంగా ఉండాలి. అందుకే కీర్తనకారుడు ధైర్యంగా అంటున్నాడు, యెహోవా నా విజ్ఞాపనతో ఆలకిస్తాడని, ఆయన స్తోత్రం కలుగును గాకని, ఆయన నా ఆశ్రయదుర్గమని, నా కేడమని, ఆయన యందు నమ్మిక ఉంచున్నాను, నా హృదయం ప్రహర్షిస్తున్నదని, కీర్తనతో నా దేవుని స్తుతిస్తాను అని యెహోవా తన జనులకు ఆశ్రయంగా ఉంటాడు, కాపరిగా ఉండి నిత్యము నడిపిస్తాను అంటాడు. ఆయన యందు భక్తిగా ఉంటే తప్పకుండా కాపరిగా ఉండి మనల్ని నిత్యము నడిపిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పూజనీయుడగు నా తండ్రి, పునరుద్ధానుడ, వందనాలు ప్రభా. రాత్రంతయ్యో మీరు మా పడకల చుట్టూరా కంచి వేసి కాపాడినందుకు స్తోత్రాలు. నేడు కలిగిన స్థితిని బట్టి మీకు వందనాలు. నేడు మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. కేవలం నీ కృపను బట్టి నేను పొంది ఉన్నాం ప్రభా. తండ్రి, మీరు మహోన్నతుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండు దేవుడు, మమ్మల్ని నడిపించు దేవుడు తండ్రి, ఆది అంతమైన దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం అందు ప్రభా నీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. భక్తిహీనత అనేది మమ్మల్ని వృద్ధిపరచదు. ఆత్మ సంబంధంగా, శారీరకంగా వృద్ధి పొందలేం. కానీ భక్తి అనేది ఇప్పుడు మాకు మీతో సావాసంలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో ముందుకు నడిపిస్తుంది, మమ్మల్ని వృద్ధిపరుస్తుంది. మీరే మాకు ఆశ్రయంగా కాపరిగా ఉండి నిత్యం మీరు మమ్మల్ని నడిపిస్తారు తండ్రి. విశ్వాస, భక్తి, పరిశుద్ధ జీవితం మేము కలిగి ఉండాలి ప్రభా. నేడు పరిశుద్ధత లేకపోతే వ్యర్థమే తండ్రి. ప్రభా కనికరం చూపించున్నాను. మాలో ఉన్న లోపములను, ఆయా శాపములు అతిక్రమ దయతో మీ పరిశుద్ధ రక్తంతో కడిగివేసి మమ్మల్ని శుద్ధపరచున్నాను
తండ్రి పాపం చేయకున్నట్లు ప్రభా జాగ్రత్తగా జ్ఞానంగా వివేకంగా ప్రభు ఉన్నట్టుకు సహాయం చేయండి. నిర్లక్ష్యపు జీవితాలు మరి తొలగించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు నాయన. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు నాయన. ఈ పరిచర్యను దీవించండి ప్రభా. ఈ పరిచర్యను నడిపిస్తున్న దైవజన మోషే గారిని బట్టి మీకు వందనాలు. వారి కుటుంబానికి క్షేమం దయచేతండి. వాళ్ళు చేస్తున్న సేవా పరిచర్యను తన కుటుంబ సభ్యులందరికీ క్షేమం దయచేతండి. మీకు వందనాలు నాయన. అలాగే ఎంతోమంది సేవకున్నారు ప్రభా. సంఘాలనే మీరు కాపాడుతండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విశ్వాసాలను కాపాడుతండి. నీ భక్తులే ఇష్టలని నీ వాక్య సెలవిస్తుంది. కేవలం వాళ్ళు మీకు ఈ శ్రేష్ఠులని వాక్య సెలవిస్తుంది. మీరు కాపాడయ్యా. నీ భక్తులు అనేకమైన శ్రమల్లో ఇబ్బందులు ఉంటుండగా సకల పరిశుద్ధులు నీ కోసం బ్రతుకున్న బిడ్డలందరికీ క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను. నీ సిద్ధం పరలోక రాజ్యం నెరవేర్చినట్లు భూమి మీద మా ద్వారా అయ్యా సంపూర్ణ నెరవేర్చబడి కాక తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. సంఘంలో ప్రభా, సమాజంలో ఎంతోమంది నాయకులు ఉన్నారు ప్రభా. మీరు నాయకులు మీరు కాపాడండి, క్షేమం దయచేయండి. సంఘ పెద్దల్ని మీరు దీవించండి ప్రభా. అధికారులు మన దేశంలో అధికారులు క్షేమం దయచేతండి. మంచి జ్ఞానం యుక్తమైన పరిపాలన దయచేయమని వేడుకుంటున్నాను దేవ. మీకే స్తోత్రాలు. అలాగే తండ్రి యవనస్తులను బట్టి మీకు వందనాలనైనా. యవన కాలం తమ జీవితం పాడు కాకుండా ప్రతి యవన సహోదరుని కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేడు ఎంతోమంది ప్రభా అయ్యా నా తండ్రి స్కూల్స్కి కాలేజెస్కి ఉద్యోగాలకు వెళ్ళి వస్తుండగా క్షేమం దయచేతండి. మీకు వందనాలైనా. అదేవిధంగా నా తండ్రి ప్రభా మరి నీ కృపను యవనస్తుల వివాహ విషయంలో కార్యం చేయండి. దివ్య, దీప్తి, సంతోష్ కుమార్ సిస్టర్, సునీల్, చరణ్, శోభ సిస్టర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిండగా వారి కుటుంబాల క్షేమం దయచేయండి. వారి ఉద్యోగాలను జ్ఞాపకం చేసుకొని వాళ్ళ చదువులు మీరు దీవించండి. వాళ్ళ భవిష్యత్తుని వివాహ విషయాలు మీరు కార్యం చేయతండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అజయ్, శాంసంగ్ బ్రదర్ని ప్రభా నా తండ్రి ఇంకా ఎంతోమంది కుటుంబాలు ఉన్నాయి ప్రభా. దౌడూరు గారి కుటుంబాలని మీరు క్షేమం దయచేతండి. నేడు కుటుంబంలో శాంతి సమాధానం లేక ప్రభా ఎంతో గలిబిలితనం అవుతుండగా నాయన కుటుంబాల భార్యాభర్తల మధ్య, అత్త కోడల మధ్య, తల్లి పిల్లల మధ్య సమాధానం ఇవ్వనైనా. ఎవరు ఘర్షణ వల్ల విడిపోకుండా మీరు కాపాడునైనా. నమ్మకమైన విశ్వాసమైన ప్రేమ అయా జీవితాన్ని ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. అయ్యా మా ఇరుగు పొరుగు వాళ్ళు, మా సహోదరులు ప్రభా, మా సంఘాల్లో ప్రభా ప్రతి సహోదరు కుటుంబాల క్షేమం దయచేతండి. స్తోత్రాలైన వందనాలు తండ్రి. అదేవిధంగా నా తండ్రి ప్రభా సంతానం లేని వారిని బట్టి మీకు వందనాలు ప్రభా. గర్భఫలం మీరు బహుమానం అయినా మీరు కార్యం చేయతండి. నా స్నేహితుల విషయమే కృప చూపించండి ప్రభా. రిక్వెస్ట్ ఇచ్చిన వినేష్ సిస్టర్ ప్రభా, అయ్యా జస్టిస్ సిస్టర్ నా తండ్రి ప్రభా, శ్రీదేవి సిస్టర్ ఇంకా నువ్వు ఎంతోమంది రిక్వెస్ట్ ఇచ్చే వాళ్ళ విషయంలో మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు. ఎదుగున్న నీ పాసను సమర్పిస్తున్నాను. నేను మహింపరచే కుమారు దయచేతండి. నీ కోసం బ్రతుకున్నట్లు మీరు కృప చూపించండి ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా పిల్లలు కలిగిన ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా నేడు పిల్లలు నీ వైపుకు నడిపించి నీ మార్గంలో నడిపించే జ్ఞానం, వివేకాన్ని పేరెంట్స్కి మాకు ఇవ్వు తండ్రి. అయ్యా నీ యొక్క మాటలు చెప్తున్నప్పుడు నాయన వాళ్ళ హృదయాలు దాచుకున్నట్లు దీవించినైనా ప్రభా మీరు కాపాడండి. వాళ్ళ హృదయం చుట్టూ కంచి వేయండి. మీ దయందును మనుషుల దయందు భద్రనట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలైనా. వందనాలు తండ్రి. నాయన ఉద్యోగాలకు వెళ్ళొస్తున్న మార్పులో క్షేమం దయచేయండి. నిరుద్యోగ విషయంలో సహాయం చేయండి. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఉద్యోగాలు ట్రై చేస్తున్నప్పుడు మీరు సాయం చేయతండి. మీరు కార్యం చేయతండి. మీరే కృప చూపించండి. నా స్నేహితుల సహోదరుల విషయంలో కూడా కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలైనా. గర్భిణీ స్త్రీలను బట్టి స్తోత్రాలు ప్రభా. గర్భఫలం మీరు ఇచ్చిన బహుమానం మీరు కృప చూపించండి. వాళ్ళ కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి. ప్రసవకాలను మీరు కృప చూపించండి. నా సహోదరులు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలైనా. అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారిని బట్టి మీకు వందనాలైనా. స్వస్థపరచు దేవా. స్వస్థత నీ యొద్ద మాత్రమే కలుగుతుంది ప్రభా. కార్యం చేయతండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా వినీత్ కుమార్ని, స్నిత్కా గ్లోరీని, ఇంకా బలహీన స్థితిలో ఉన్న ప్రతి ఒక్క తల్లిని, ప్రతి ఒక్క సహోదరిని మీరు స్వస్థపరచునైనా. పక్షవాతంతో బాధపడుతున్న ప్రభా కుమారి గారిని మీరు స్వస్థపరచునైనా.
మీకు వందనాలు తండ్రి. అయ్యా రామాంజుల గారిని మీరు స్వస్థపరచునైనా ఆ తలలో ఉన్న క్లాటి నుంచి విడుదల దయచేతండి. మీరు కార్యం చేతండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకను ప్రభువా రాజకుమార్ గారిని జీబీఎస్ కేసుతో బాధపడుతుండగా మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను తండ్రి. వందనాలు. ఇంకా ఎంతోమంది వైరల్ ఫీవర్స్ ఎక్కువైపోయాయి నైనా, స్వస్థపరచునైనా. చంటి బిడ్డలు మీరు కాపాడునైనా. వృద్ధుల్ని, మధ్య వయస్కుల్ని, అయా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచునైనా. ఎవరైతే ఫీవర్లతో, అనారోగ్య పరిస్థితులు, బీపీలు, షుగర్లతో బాధపడుతున్నట్టునైనా, కొట్టుమిట్టులాడుతున్నారు ప్రభు, స్వస్థపరచు. ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే నా తండ్రి ప్రభా ప్రతి బిడ్డను మీరు కాపాడునైనా. మీరు ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రాలైనా. శ్రమని ఎందుకు కృంగిపోకుండా మమ్మల్ని నిలబెట్టు తండ్రి. తండ్రి భూత భవిష్యత్తు వర్తమాన కాలం నుండి దేవా అన్ని కాలాల్లో మీరు నడిపించితే మీరు విడువని దైవం. నేను పరిస్థితులను బట్టి మా ఆత్మీయ జీవితం, భక్తి జీవితం కోల్పోకుండా మమ్మల్ని మరింతగా దీవించండి. మా సంఘాలని, సేవకుల్ని, ఆత్మీయుల్ని, ఏకీపిస్తున్న సహోదరుల వారి కుటుంబాల క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. అంధకార సంబంధమైన క్రియలతో బాధపడుతున్నాం. మీ ఆ సాతాను క్రియలు బంధించి మీరు ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడుతాన్ని స్తోత్రాలైనా. అలాగే నా తండ్రి మన కృపను బట్టి ప్రయాణం చేస్తున్న వారిని క్షేమం దయచే తండ్రి. స్తోత్రాలు. ఉదయకాల సమయం ముందు ప్రభా ఎంతోమంది డ్యూటీకి వెళ్తుండగా క్షేమకరంగా వెళ్ళి రావడానికి కృప చూపించిన ఆయన స్తోత్రాలు. అలాగే నా తండ్రి ప్రభా అయ్యా దిక్కులైన ఆదరణ లేని బిడ్డలను బట్టి స్తోత్రం. మీరు ఆదరించేదేవా మీకు వందనాలు తండ్రి. అయా వృద్ధుల్ని, అయా విధవరాన్ని మీరు ఆశ్రయించండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దిక్కులేని అనాథ బిడ్డలను బట్టి మీకు వందనాలు. మీరు వారికి తోడైనారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ప్రభా ఇంకా ఎంతోమంది ఉన్నారు ప్రభా బలహీన స్థితిలో ప్రతి బిడ్డను మీరు లేవనెత్తమని మీరు కాపాడమని వేడుకొనొచ్చు ప్రభా. ఈ ఉదయకాల సమయం నందు ప్రభా అయ్యా నా ఆత్మీయతల విజయమ్మ గారిని బట్టి కూడా మీకు వందనాలు. తల్లి పక్షం మీరు ఉన్నారు. తల్లి చేసిన సేవ పరిచర్యను మీరు దీవించండి ప్రభా. అలాగే నా తండ్రి యేసుక్రీస్తు ప్రార్థన సహకారాల ప్రతి బిడ్డను మీరు కాపాడండి అయ్యా. పెద్దల్ని, యవనస్తులను అందరినీ మీరు క్షేమం దయచేయండి. ఇంకా ఆన్లైన్ పరిచర్యలు ఎన్నో ఉన్నాయి ప్రభు. ప్రతి పరిచర్యను దీవించమని వేడుకొనొచ్చు. ఇదిగో నన్ను, నా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. నాకు ఇచ్చిన భర్తను బట్టి మీకు వందనాలు తండ్రి. వారు వెళ్ళిన మార్గంలో క్షేమం దయచేయి ప్రభా. తండ్రి క్షేమంగా, ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేయండి. తను చేస్తున్న పనిలో తోడునండి. అధికారులతో, కోవర్కర్స్తో సమాధానం దయచేయండి. ప్రతి బలహీనత కొట్టివేసి క్షేమకరంగా రావడానికి సహాయం చేయమని వేడుకొనొచ్చు. ఈ దినం ప్రభావ మేము వెళ్తున్న ప్రేయర్ మీటింగ్స్ మీరు విషయంలో సహాయం చేయండి. నన్ను, నా కుమార్తెను, అత్తమ్మ గారిని మీరు స్వాధీనించుకోండి. మా ప్రయాణంలో తోడునండి. ప్రతి ఒక్కరితో సమాధానం దయచేయండి. అక్కడ ఉన్న సేవకులు, సంఘాలని, సమస్తాన్ని మీరు కాపాడమని వేడుకోవచ్చు. నాకు ముందుగా మీరు నన్ను ప్రతి బలహీనత కొట్టివేయమని వేడుకొనొచ్చు. నాయన నన్ను పాసన సమర్పిస్తూ నా ఉద్యోగ విషయంలో, నా గర్భఫల విషయంలో మీరే కార్యించి నీ చిత్తం ఎటు రీతిగా ఉంది అటు రీతిగా నడిపించి మీరు మాత్రం మహిమ పొందుకోండి. అయ్యా యెరూషలేము క్షేమం దయచేయండి. యెరూషలేము నేను ప్రేమించిన వారి తిరుగుతుగా తండ్రి యెరూషలేము క్షేమం అనుగ్రహించి నడిపించమని మా ప్రార్థనలన్నిటికీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనం.